హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో సూపర్ టేస్టీ రెసిపీ తవా ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి. స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేయండి. దీనికోసం ముందుగా చేపనైతే తీసుకుంటున్నాను. ఈ మాదిరిగా మధ్యలో కట్స్ అయితే ఇచ్చానన్నమాట. ఈ చేప బొమ్మిడేలు చేప. సో దీనికి అసలు ముళ్ళు అయితే ఉండదండి. దానికోసం మసాలా కోసం ముందుగా ఒక ప్లేట్లో పసుపు, అలానే ఆ చేపకు సరిపడా కారం, అలానే ఉప్పు, అలానే గరం మసాలా. ఇప్పుడు మనం ఇవన్నీ ఒక్క చేపకి సరిపడా మాత్రమే వేస్తున్నానండి. సో చూడండి, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే దంచిపెట్టింది వేస్తే చాలా బాగుంటుందండి. కాస్త నిమ్మకాయ రసం, అలానే కాస్త నీళ్లు పోసుకొని ఈ మసాలాలన్నీ బాగా కలిసిపోవాలన్నమాట. ఎక్కడ మనకి విడివిడిగా వండుకుంటే అన్నీ కలిసేట్టు కలుపుకున్నాక మనం ఇలా కట్ చేసి పెట్టుకున్న చేప అయితే ఉంది కదా, ఈ చేపనైతే ఇట్లా మొత్తం ఈ మసాలాలన్నీ పట్టించేసేయాలండి. ఇట్లా పట్టించేసి మనం దీన్ని అలానే ఒక అరగంట సేపు పక్కన పెట్టేసామనుకోండి, మంచిగా మ్యారినేషన్ అయిపోద్ది అనమాట. ఇట్లా మంచిగా మ్యారినేషన్ అయిన దాన్ని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని కాస్త ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి ఈ ఫిష్ ని దానిపైన పెట్టి మూత పెట్టి చక్కగా ఇటు అటు తిప్పుకొని వేయించేసామనుకోండి, సూపర్ గా ఉంటుందండి. ఒకవైపు అయితే కాలిపోయింది, చక్కగా ఇంకో వైపు కూడా తిప్పేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకుందామండి. ఇంకా మూత పెట్టేసి ఒక 5 minutes లో చేప అయితే సూపర్ గా రెడీ అయిపోతుందండి. పెద్ద టైం పట్టదు. మొత్తం కంప్లీట్ గా ప్రాసెస్ అంతా మనకు 40 minutes లో కంప్లీట్ అయిపోతుంది. ఇంకా చేప రెడీ. ఇంక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకొని పైన కాస్త నిమ్మరసం వేసేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మరి మన రెసిపీ నచ్చిందా? రెసిపీ నచ్చితే మీరు ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.